హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే నిరుద్యోగులకు సర్కారీ పరీక్ష అంటూ ప్రధానంగా అయితే హెడ్డింగ్ రావడం జరిగింది. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల తేదీలపై నిరుద్యోగులు విద్యార్థులు ఆందోళన. అదేవిధంగా వచ్చే వారం నుంచే ఉపాధ్యాయ నియామక పరీక్షలు. వీటికి సంబంధించి అయితే డిఎస్సి ఆల్ టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మనకు డౌన్లోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో మరి అది డిఎస్సి అయితే వాయిదా వేయడానికి అవకాశం అయితే లేకుండా పోయింది. దీని మీద ప్రభుత్వం మరి ఏ విధంగా ముందుకెళ్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా అవి ముగుస్తున్న సమయంలోనే గ్రూప్ 2 పరీక్షలు అంటూ కూడా మనకు రావడం జరిగింది. సో డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోగానే గ్రూప్ 2 పరీక్ష అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో చాలామంది నిరుద్యోగులు రెండింటికి పోటీ పడుతున్న వారే. పైగా దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక నెల రోజుల్లోపే డిఎస్సి పరీక్ష అంటూ కొంత అయితే అసహనత వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రిపరేషన్కు సమయం లేదంటూ అభ్యర్థుల ఆందోళన. కనీసం 2-3 నెలలు సమయం ఇవ్వాలని డిమాండ్లు. డిఎస్సి వాయిదా వేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన. వెబ్సైట్లో డిఎస్సి ఆల్ టికెట్లు. కొంత సమయం ఇస్తే బాగుండేదంటూ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా దీనిపైన అయితే కొంత వివరణ ఇవ్వడం జరిగింది. సో ఏదైనప్పటికీ సిలబస్ ఎక్కువగా ఉంది, సమయం తక్కువగా ఉందంటూ డిఎస్సి అభ్యర్థి అయితే కొంత ఆందోళన బాగా వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి దీనిపైన అయితే ప్రభుత్వం అయితే మొండిగానే ముందుకైతే వెళ్ళే ప్రయత్నం జరిగింది. సో ఆల్ టికెట్లు కూడా మనకు డౌన్లోడ్ అవుతున్నాయి. సో మనకు నిన్న నుంచే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. వరుసగా పరీక్షలు ఉండడంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి ఉంటుందనే వాదన కూడా వస్తుంది మనకి. సమయం తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయితే కొంత సంకటంగా మారింది. సో దీనిపైన అయితే ఇప్పటికే డిఎస్సికి సంబంధించి ఆల్ టికెట్ కూడా జారీ చేయడం జరిగింది. మరి ఏ విధంగా ప్రభుత్వం మరి వాయిదా వేసే అవకాశం ఉందనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సో డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు అంటూ మనకు వార్త రావడం జరిగింది. సో అయినా మొండిగానే రాష్ట్ర సర్కారు వెబ్సైట్లో ఆల్ టికెట్లు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు. సో ఏదేమైనప్పటికీ ఎగ్జామ్ అయితే పోస్ట్పోనే అవకాశం లేదు. సో ఆల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి మనకు నోటిఫికేషన్ ఏమైనా అవకాశం ఉంటే చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికైతే డిఎస్సికి వాయిదాకైతే అవకాశం లేదు. సో గ్రూప్ 2 గురించి కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా తెల్లవార్లు బదిలీల కౌన్సిలింగ్ అంటూ మనకు సోషల్ వెల్ఫేర్ గురించి కొంత అసహనత వ్యక్తం చేయడం జరుగుతుంది. షెడ్యూల్లో ఒకటి కొనసాగుతున్నది మరొకటి అంటూ ఇది సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ తీరు అంటూ దాని గురించి కొంత ఇవ్వడం జరిగింది. సో దీని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వైద్య బదిలీలు ఆగమాగం. డిపిహెచ్ కార్యాలయం ముందు నర్సుల ఆందోళన. సీనియారిటీ జాబితాలో తప్పులంటూ విమర్శలంటూ వైద్య శాఖ గురించి కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్లు. సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ చీఫ్ల ప్రకటన అంటూ కొంత అయితే రావడం జరిగింది. సో మనం చూస్తున్నాం ఈ మధ్య అగ్నివీర్ గురించి కొంత ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం అయితే 10% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు మనకు వాటికి శాఖలకు సంబంధించిన అధిపతులు అయితే ప్రకటించడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఇదైతే కొంత మంచి పరిణామం. అదేవిధంగా వయస్సు, శరీర దారుఢ్య పరీక్షల్లో సైతం వారికి మినహాయింపు ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. అయితే వారిని నియమించిన తర్వాత కన్వర్షన్ ట్రైనింగ్ ఉంటుందంటున్నారు. తొలి ఏడాది బ్యాచ్లకు వయసు మినహాయింపు 5 ఏళ్ళు, తర్వాతి ఏడాది బ్యాచ్లకు 3 ఏళ్ళు ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఏదైనప్పటికీ కొంత అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా 10% రిజర్వేషన్ అయితే పారామిలిటరీ బలగాల్లో కొన్నిటికైతే ఇవ్వడం జరిగింది. సో మిగతా వాటికి కూడా ముందు ముందు ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఇంకా వేరే వాటికి కూడా రిజర్వేషన్ కల్పిస్తామంటూ మనకైతే ప్రభుత్వం పేర్కొనడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ ఇదైతే కొంత వెసులుబాటు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే మారిన పేరును సర్టిఫికెట్లలో ఎందుకు మార్చరు అంటూ హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలంటూ కూడా మనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల పేరు మార్పునకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డాక సదరు విద్యార్థికి చెందిన సర్టిఫికెట్లో మారిన పేరును రాయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటో వివరించాలంటూ ప్రభుత్వాన్ని అయితే హైకోర్టు ఆదేశించింది. మనకు ఎస్ఎస్సి కానీ ఇంటర్ బోర్డు కానీ డిగ్రీ సర్టిఫికెట్లో మార్పులు చేయడం లేదు. దానికి సంబంధించి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. సో దీనిపైన అయితే ఏమైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా తెల్లవార్లు బదిలీల కౌన్సిలింగ్ అంటూ మనకు ప్రధానంగా అయితే హెడ్డింగ్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఉపాధ్యాయ బదిలీల కోసం బుధవారం మొదలైన కౌన్సిలింగ్ గురువారం ఉదయం 11:30 వరకు కొనసాగిందంటూ మనకైతే ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు, అదేవిధంగా కొన్ని మార్పులు చేర్పుల కారణంగా కొంత అయితే లేట్ అయిందంటూ మనకు వివరణ అయితే ఇవ్వడం జరిగింది. గ్రేడ్ 2 ప్రిన్సిపాల్లు, డిగ్రీ కాలేజీ స్టాఫ్ మినహాయించి మిగతా అన్ని కేడర్లలో అవసరానికి మించి 317 జీవో ఫలితంగా డిస్లొకేట్ అయిన ఉపాధ్యాయులను కౌన్సిలింగ్కు ఆహ్వానించారంటూ మనకు వేకెన్సీ లిస్టులో తప్పులున్నాయని, అరైజింగ్ వేకెన్సీలు చూపడం లేదంటూ
స్పౌజ్ను పరిగణలోకి తీసుకోవడం లేదని అభ్యంతరాలు వ్యక్తమవడంతో కౌన్సిలింగ్లో కొంత జాప్యం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. 317 జీవో ఫలితంగా డిస్లొకేట్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులను కౌన్సిలింగ్కు ఆహ్వానించడమే దీనికి ప్రధాన కారణంగా మనకు అర్థమవుతుంది. మనకు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు తిరిగి ప్రారంభమై గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు కొనసాగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. మనకు షెడ్యూల్ ప్రకారం గురువారం జేఎల్ మరియు పీజీటీ కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఆ ప్రక్రియ ప్రారంభించకుండానే కౌన్సిలింగ్తో అలసిపోయామంటూ పేర్కొంటూ శుక్రవారానికి వాయిదా వేశారంటూ మనకు సమాచారం అయితే చెప్పడం జరిగింది. సో ఇది తెలియని ఉపాధ్యాయులు కొంత అసహనం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇది మనకు తెల్లవార్లు బదిలీల కౌన్సిలింగ్కి సంబంధించి సోషల్ వెల్ఫేర్ యొక్క నిర్వాహకం అంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే జీవో 317 ప్రభావిత ఉద్యోగులకు ఊరట అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. మనకు మంత్రి దామోదర నేతృత్వంలోని మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కూడిన కమిటీ అయితే మనకు సచివాలయంలో స్పౌజు, అదేవిధంగా మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖాధిపతులకు పంపాలంటూ జీఏడీ అధికారులను ఆదేశించినట్టు మనకు పేర్కొనడం జరిగింది. వీటితో పాటు డిఎస్సి 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ కూడా మనకు వార్త అయితే రావడం జరిగింది. సో వీటిపైన ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా కొన్ని ఎంప్లాయ్మెంట్ సంబంధించి చూసుకుంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్లో 92 కేటగిరీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పూర్తి సమాచారం కోసం అయితే మనకు NABFID.org అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్బీఐలో కూడా రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ ప్రతిపాదికన 20 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 24 వరకు ఉంది. అదేవిధంగా మరో నోటిఫికేషన్ చూసుకుంటే HLL లైఫ్ కేర్లో 1217 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్, అదేవిధంగా అకౌంటెంట్ కమ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, అడ్మిన్ అసిస్టెంట్, సెంటర్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి మనకి. దీనికి సంబంధించి దరఖాస్తు అయితే మెయిల్ ద్వారా చేయాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 17. పూర్తి సమాచారం కోసం అయితే lifecarehll.com అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి మరో పాయింట్ చూసుకుంటే ఇంజనీరింగ్ సీట్లు పెరగవా అంటూ మనకు క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్త సీట్లపై అధికారుల అభ్యంతరం, కంప్యూటర్ కోర్సులకు ఫ్యాకల్టీ ఎక్కడన్నా ప్రశ్నలు, సీట్ల పెంపు సరికాదంటూ ప్రభుత్వానికి నివేదిక, ఇప్పటికే మేనేజ్మెంట్ సీట్ల అమ్మకం, డబ్బులు కట్టిన విద్యార్థులు ఆందోళన అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. సో దీనికి గల ప్రధాన కారణం కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ పెరగడంతో మిగిలిన కోర్సులు తీసేసి ఓన్లీ కంప్యూటర్ కోర్సులే పెంచుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే మిగతా కోర్సులు నేర్చుకున్న వాళ్ళు కూడా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకొని సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మిగతా కోర్సులను తీసేయడం సబబు కాదు అంటూ ప్రభుత్వం అయితే వాదించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి దాని కారణంగానే పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు. మరి ఏఐసిటి అప్రూవల్ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇవ్వడం లేదు, దానికి సంబంధించి యూనివర్సిటీలు ఒప్పుకోవడం లేదంటూ కొంత అయితే వార్త రావడం జరిగింది. సో మరి ఇప్పటికే మనకు కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి మరి ఈ కౌన్సిలింగ్లో మనకు ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయా లేకపోతే మరో కౌన్సిలింగ్కి అందుబాటులోకి వస్తాయా అనేది అభ్యర్థి అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీని గురించి కూడా మీకు ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఉన్నత విద్యలో దివ్యాంగులకు రిజర్వేషన్లు నేడు రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అంటూ మనకు రావడం జరిగింది. మనకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు అదేవిధంగా ఎయిడెడ్ కాలేజీల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తుండటంతో పాటు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు కూడా ఉత్తర్వులు నేడు రేపు రాబోతున్నాయంటూ మనకు కొంత వార్త అయితే రావడం జరిగింది. సో దివ్యాంగులకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఉన్నత విద్యకు సంబంధించి. అదేవిధంగా త్వరలో మరో డిఎస్సి నిర్వహిస్తాం, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ అంటూ మనకు మరొక వార్త అయితే రావడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఇప్పుడు కంప్లీట్ అవుతున్న డిఎస్సి కాకుండా మరో డిఎస్సి కూడా రాబోతుంది. సో ఎవరైతే ఈ ప్రిపరేషన్లో కొంచెం వెనకబడి ఉన్నారో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ డిఎస్సి ఉంది కాబట్టి కొంత ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 3వ వారంలో నీట్ యూజీ కౌన్సిలింగ్ అంటూ మరొక వార్త కూడా రావడం జరిగింది. సో మనకు నీట్ పేపర్ లీకేజీ కారణంగా కొంత వాయిదాలతోటి కొనసాగుతూ కోర్టు కేసు నడుస్తుంది. సో ఏదైనప్పటికీ ప్రభుత్వం అయితే ఎలాంటి అక్రమాలు జరగలేదు అన్నట్టుగా కొంత ఆధారాలు లేవు అని చెప్పి కోర్టుకు అయితే సమర్పించడం జరిగింది. సో దీనిపైన ఎన్టీఏ కూడా ప్రమాణ పత్రం దాఖలు చేయడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు నీట్ యూజీ కౌన్సిలింగ్కి అయితే కొంత ముందస్తుకు అవకాశం అయితే ఉంది అంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఫేక్ సర్టిఫికెట్లతో ఐఏఎస్ జాబ్ అంటూ కొంత అయితే విచారకరమైన వార్త అయితే రావడం జరిగింది.
మనకు కానిస్టేబుల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో స్కూల్ స్టడీ బోనఫైడ్లో 1-2 క్లాసుల మిస్టేక్ ఉన్నందుకు కూడా కొంత పెండింగ్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ జాబ్కి మరి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవర్తించారు అనేది అయితే అర్థం కావడం లేదు. ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్పై వరుస ఆరోపణలు, మెడికల్ టెస్టులకు డుమ్మా కొట్టినట్టు కథనాలు. విచారణకు కేంద్రం అయితే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే అసిస్టెంట్ కలెక్టర్గా ఉద్యోగంలో చేరకముందే లగ్జరీ సౌకర్యాలు కావాలంటూ డిమాండ్ చేయడంతో వివాదంలో చిక్కుందంటూ మనకు ఒక ప్రొఫెషనల్ ఐఏఎస్ పూజా కేత్కర్ గురించి కొంత వార్త రావడం జరిగింది. పూజా కేత్కర్ తండ్రి మహారాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఈ లెక్కన క్రిమిలేయర్ కిందకు పూజా కేత్కర్ ఎలా వస్తుంది అంటూ మనకు కొంత అయితే వివరణ ఇవ్వడం జరిగింది. ఓబీసీ కోటాలో ఐఏఎస్గా ఎలా ఎంపికయ్యారనేది చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇది ఒక వివాదాస్పదం చెప్పుకోవచ్చు. తప్పుడు పత్రాలతో ఆమె ఉద్యోగం పొందినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయంటూ కూడా కొంత ఇవ్వడం జరిగింది. మెడికల్ టెస్టులకు డుమ్మా కొట్టుడైందంటూ కూడా కొంత వార్త అయితే రావడం జరిగింది. సో ఏదైనప్పటికీ మరి ఈమె మీద అయితే ఒక కమిటీ వేయడం జరిగింది. ఈమెకు సివిల్స్లో 841 ర్యాంక్ అయితే రావడం జరిగింది. మరి అక్రమాలు జరిగినట్టుగా తేలితే మాత్రం ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది. ఇది మనకు ఫేక్ సర్టిఫికెట్లతో ఐఏఎస్ జాబ్ పెట్టిన పూజా కేత్కర్ గురించి కొంత సమాచారం చూసారుగా. ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.